ఇల్లు కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ప్లానింగ్ ఎలా ఉండాలి అనేటువంటి ఒక క్వెషన్‌కి మీ అడ్వైస్ ఏం చేస్తారు? సో ఇప్పుడు హౌస్ పర్చేస్ అనేది మీ కన్జంప్షన్ కోసం అయితే కనుక ఫైనాన్సెస్ పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అది మనకి వితిన్ బడ్జెట్‌లో ఉందా లేదా అనేదే ఒక మెయిన్ క్రైటీరియా. హ్మ్. చాలామంది హౌస్ దగ్గర చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రెజెంట్ అవసరాలకు మాత్రం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఫ్యూచర్ అవసరాలు మర్చిపోతూ ఉంటారు. సో ఇల్లు కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. మనకి బడ్జెట్ ఇంపార్టెంట్. అండ్ మనం దేని పర్పస్ కొంటున్నాం? కన్జంప్షనా లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ పర్పసా? హ్మ్. సో ఇక్కడ మీరు అన్‌వాంటెడ్ ప్రొడక్ట్‌కి వెళ్ళేసి ఇదేంటంటే 4, 5 ఇయర్స్ ఉండి అవును. తర్వాత నేను వేరే హౌస్ కావాలని మీరు 4, 5 ఇయర్స్ సేవ్ చేసుకోండి ఆ వేరే హౌస్ కోసమే. తీసుకునేది ఏదో పెద్దదే తీసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్‌లో మనం చాలా కాలంగా ఒక ఫైనాన్షియల్ లిటరసీ మీద, మన ప్లానింగ్ ఎలా ఉండాలి, ఇన్వెస్ట్‌మెంట్లు ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ బోల్డ్ అని ఎపిసోడ్స్ చేస్తూ వస్తున్నాం కదా! మనకి రెగ్యులర్‌గా కాల్స్ వస్తున్నాయి. కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మాకు అడ్వైజులు ఇవ్వండి అంటూ కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు. అందులో ఒక కేస్ స్టడీ గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ మన భారతదేశంలోనే ఒక మల్టీ నేషన్ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ దగ్గర నుంచి వచ్చినటువంటి క్వెరీ ఇది. నెలకి 1,50,000 సాలరీ ఉంది. దాన్ని నేను కొంచెం సేవింగ్స్ చేస్తున్నాను. పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ మీద నేను ఖర్చు పెడుతున్నాను. మిగతా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా కొంతగా సేవింగ్స్ అనేవి ఉన్నాయి. సిప్పులనేవి ఉన్నాయి. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇప్పుడు నేనొక హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. దాదాపుగా 70,00,000 పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? దీనికి సంబంధించి సేవింగ్స్ ఎలా ఉండాలి? నా ప్లానింగ్ ఎలా ఉండాలి? అనేటువంటి ఒక క్వెరీ వచ్చింది. దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్‌పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో, 1,50,000 సాలరీ ఉంది. పిల్లలు ఉన్నారు. రెంట్‌లు కట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం సిప్ చేస్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్‌లు వీటన్నిటి మీద కొంచెమైతే అవగాహన ఉంది. బట్ నేను ఇల్లు కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఒక 70,00,000 నేను దానికి ఇంట్రెస్ట్ కింద తీసుకోవాలి. లేకుంటే ఒక లోన్ తీసుకోవాలి అంటే ఎంత పడుతుంది? ప్లానింగ్ ఎలా ఉండాలి? అనేటువంటి ఒక క్వెషన్‌కి మీ అడ్వైస్ ఏం చేస్తారు? సో చాలామంది ఐటీ ప్రొఫెషనల్‌కి వచ్చే కామన్ డౌట్ ఇదే మేడం. సో నా దగ్గర కూడా ఇలాంటి కేసెస్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఇది మీరు చెప్పింది నేను కూడా చూసాను ఆ క్వెషన్‌ని. సో అతనేంటంటే 2021 నుంచి హి ఈస్ స్టార్టింగ్ హిస్ ఇన్వెస్ట్‌మెంట్స్. హి సెడ్ దట్ ₹5,000 స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 15,000 చేస్తున్నానన్నాడు. హ్మ్. అండ్ కరెంట్‌లీ 1.5 లాక్ ఇన్‌కమ్ వస్తుంది. అండ్ ఫ్యామిలీతో కలిపి ఉంటున్నాడు. హి ఈస్ రెంట్ హౌస్‌లో ఉంటున్నాడు. అందులో మెన్షన్ చేశాడు 18,000 వరకు రెంట్ పే చేస్తున్నాడు. హ్మ్. సో ఇప్పుడేంటంటే రెంట్ సేవ్ చేయటానికి హి వాంట్స్ టు బై ఎ హౌస్. అది కూడా 70 లాక్స్ అన్నాడు కాబట్టి ఇట్ క్యాన్ బి ఏ నార్మల్ హౌస్. హ్మ్. ఒక 2 బీహెచ్‌కే లాంటిది అయ్యుండొచ్చు. ఎయిమ్ ఏంటంటే రెంట్ సేవ్ చేయాలి. సో దీనికోసం 18,000 కడుతున్నాను ఎవ్రీ మంత్. సో ఇప్పుడు హౌస్ పర్చేస్ అనేది మీ కన్జంప్షన్ కోసం అయితే గనక ఫైనాన్సెస్ పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అది మనకి వితిన్ బడ్జెట్‌లో ఉందా లేదా అనేదే ఒక మెయిన్ క్రైటీరియా. హ్మ్. ఈ మ్యాథమెటిక్స్ ఏది చేయాల్సిన అవసరం లేదు. మనకు బడ్జెట్‌లో ఉందా లేదా? ఎందుకంటే నాకు కూడా ఒక 20 క్రోర్స్ పెట్టి విల్లా కొనుక్కోవాలని ఉంటది. బట్ అది నా బడ్జెట్‌లో లేనప్పుడు నేను దాన్ని చేయలేను. బట్ నా బడ్జెట్‌లో ఉంటే గనక హ్మ్. వి కెన్ గో. అగైన్ హౌస్ కొనుక్కునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది నా ఫ్యూచర్‌కి సరిపోతుందా? చాలామంది హౌస్ దగ్గర చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రెజెంట్ అవసరాలకు మాత్రం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఫ్యూచర్ అవసరాలు మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో పిల్లలున్నారన్నారు. 2 బీహెచ్‌కే తీసుకున్నారు. రేపు పిల్లలు ఇండివిడ్యువాలిటీ కోరుకుంటే ఏంటి? రేపు ఎవరైనా గెస్ట్‌లొస్తే ఏంటి? ఆ హ్మ్. 2 బీహెచ్‌కే అకామిడేట్ చేయగలదా? బికాజ్ నేను ఇది ఒక క్లయింట్ దగ్గర విన్నాను. సో, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను 2 బీహెచ్‌కే తీసుకున్నాను. అప్పుడు నాకు ఎఫోర్డబిలిటీ ఉంది. 3 బీహెచ్‌కే కూడా ఎళ్ళేది. బట్ ఎందుకులే అని చెప్పేసి నేను 2 బీహెచ్‌కేనే తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళేమో ఇండివిడ్యువాలిటీ కోరుకుంటున్నారు. అవును. సడెన్‌గా ఎవరైనా వాళ్ళ తరపున చుట్టాలొచ్చినప్పుడు ఆ 2 బెడ్‌రూమ్స్‌లోనే అడ్జస్ట్ చేయాల్సొస్తుంది. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అది నాకు అర్థమవుతుంది. అప్పుడే తీసుకొని ఉండాల్సింది అని చెప్పి బాధపడ్డారు. సో, ఇది మనం ముందే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకునే హౌస్ అనేది ఆఫీస్‌కి ఎంత దగ్గరలో ఉంటుంది. హ్మ్. డైలీ కామ్యుటేషన్ చెక్ చేయాలి. నా ఆఫీస్ ఏమో నానక్రామగూడలో ఉంది. నేనేమో ఎల్బీ నగర్‌లో ఎళ్లి తీసుకుంటాను. డైలీ కామ్యుటేషన్ చార్జెస్ ఉంటాయి. హ్మ్. ఎంత స్ట్రెయిన్ అవుతాం. దాని బదులు దగ్గరలో ఎక్కడైనా ఉందా? ఐ కెన్ ఎంక్వైరీ ఇన్ మియాపూర్ ఎక్కడ దగ్గరలో మనం చూసుకోవచ్చా లేదా? ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో, ఒకవేళ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకో నో ప్రాబ్లమ్ ఎఫోర్డ్ చేయొచ్చు. మరీ డీవియేటింగ్‌గా ఉంటే గనక ఓకే. ఇగ్నోర్ చేస్తాం కానీ అక్కడ ఒక ₹1,00,00,000 ఉంది. ఇక్కడ ఒక 1,10,00,000 ఉంది. సో, 20 ఇయర్స్ కామ్యుటేషన్ చేయాలంటే డైలీ 1 అవర్, 1 ½ అవర్ ఆ మెట్రో ట్రాఫిక్‌లో అదంతా చాలా కష్టమైన పని. హ్మ్. సో, అది మనం కూడా చూసుకోవాలి. సో, ఈ హౌస్ తీసుకునేటప్పుడు ప్రెజెంట్ అవసరాలే కాకుండా నెక్స్ట్ 10, 20 ఇయర్స్ ఎలాంటి అవసరాలొస్తాయి? దానికి తగ్గట్టు మనకు ఉందా లేదా? హ్మ్. ఒకవేళ న్యూలీ మ్యారీడ్ కపుల్ తీసుకుంటున్నారనుకోండి. అగైన్ పిల్లలొచ్చినప్పుడు ఆ స్కూల్స్ అనేవి దగ్గరలో ఉన్నాయా లేవా?
అది కూడా చూసుకోవాలి. ఆ స్కూల్ వీళ్ళకి అఫోర్డబిలిటీ ఉందా లేదా అవును. అది కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు తక్కువలో రేట్ వస్తుంది కదా అని చెప్పేసి నానక్రామగూడ నార్సింగ్లో ఏదో ఒకటి తీసుకున్నారు. ఆ ఏరియాలో స్కూల్స్ కాస్ట్ ఎంత? సో అక్కడ వచ్చేసి ఇయర్లీ 4-5 lakhs అంటే అవును. ఇద్దరు పిల్లలు ఉంటే 10 lakhs, వీళ్ళ ఇన్కమ్ 20 lakhs అయితే యాన్యువల్ ఇన్కమ్, అది కష్టం అవుతుంది. సో అన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకొని హౌస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ప్లానింగ్ అనేది Yeah. ముఖ్యం. హౌస్ అనేది మనం లైఫ్లో 1 or 2 times తీసుకుంటామండి. అదే పీరియాడిక్గా ఎవ్రీ ఇయర్ కొనేదేం కాదు. కారు మార్చినట్టుగా Yeah. కూడా మార్చుకోలేము. సో ఇప్పుడు కార్ అనేది నాకు నచ్చలేదని నేను అమ్మేస్తాను. Hmm. అదే 10 lakhs ప్రోడక్ట్ లేదా 20 lakhs ప్రోడక్ట్, అది పెద్ద చేంజ్ అవ్వదు. True. బట్ హౌస్ అనేది మనకి డిఫరెంట్లా ఉంటుంది. ఒక లైఫ్ టైం డ్రీమ్ ఉంటుంది, ఇప్పుడు అంబిషన్. ఈవెన్ హౌస్ అమ్ముతున్నామంటే మనకి ఎలా ఉంటుంది అంటే, ఓకే ఈడే ఇంట్లో అమ్మేస్తున్నాడు అంటే ఈడేకి ఏదో అప్పులు ఉన్నాయి. ఒక నెగటివ్ Yeah. సెన్స్ ఉంటుంది. ఇల్లు కొన్నామంటే కనుక అది పాజిటివ్ వైపు ఉంటుంది. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇల్లు కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. మనకి బడ్జెట్ ఇంపార్టెంట్ అండ్ మనం దేని పర్పస్ కొంటున్నాం, కన్జంప్షనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పసా? Hmm. కన్జంప్షన్ అన్నప్పుడు బడ్జెట్ ప్లస్ మనకున్న ఈ మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చేసిన కేసెస్లో ఏంటంటే రెంట్ సేవ్ చేయడానికి కొంటా అంటున్నారు. Hmm. దెన్ ఇట్ ఈస్ నాట్ అండ్ కన్జంప్షన్ పర్పస్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్స్ పర్పస్లో. నెంబర్స్ ఇక్కడ మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు రెంట్ వస్తే ఆల్మోస్ట్ ఈస్ పేయింగ్ 80,000. ఇప్పుడు 70 lakhs హోమ్లో తీసుకోవాలనుకున్నారు. సో 70 lakhs హోమ్కి 50 lakhs హోమ్ లోన్ వెళ్ళాడు అనుకుందాం. Hmm. 20 years పెట్టాడు ఈఎంఐ. సో ఈ నీడ్స్ టు పే ఆల్మోస్ట్ ఒక 44,000 పే చేయాలి. సో ఎక్స్ట్రాగా 26,000 పే చేస్తున్నాడు. Hmm. సో మెయిన్ ఎయిమ్ ఏంటి, రెంట్ సేవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ తో కలిపి ఇంకెక్కువ పడుతుంది. ఇంకా ఎక్కువ పడుతుంది. అండ్ తీసుకునేది ఏంటి 2 BHK. సో 1.5 lakhs అంటే కనుక ఇంకా దెర్ ఇస్ హై గ్రోత్ ఛాన్స్. మంచి ఒక ఏరియాలో కష్టపడితే కనుక ఇంకా బాగా పెరగచ్చు. సో ఈ ఇల్లు ఎంత అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 70 lakhs అంటున్నాడు కాబట్టి అది కొంచెం ఓల్డ్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. Hmm. సో అది ఎంత అప్రిషియేట్ అయ్యేది అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే హౌస్ పర్చేస్ నేను ఇప్పుడు ఆపేసాను, ఎందుకంటే వీళ్ళకి 2 BHK ఆగరు. సో గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైతే కనుక ఖచ్చితంగా 2 BHK నుంచి తర్వాత 3 BHK కన్నా వెళ్ళాలని చూస్తారు. సో ఇప్పుడు 2 BHKలోకి వెళ్ళి ఈ ఈఎంఐ కట్టడం అవసరమా? సే ఇప్పుడు ఇదే హోమ్ లోన్ బదులు హీ ఇన్వెస్టెడ్ దట్ ఎక్స్ట్రా 26,000 ఆల్సో. ఆయన చేస్తున్న ఆల్రెడీ 15,000 చేస్తున్నా అని చెప్పాడు. సో ఓవరాల్ ఒక 40K చేస్తున్నా. Hmm. ఈ 40Kని 20 years పాటు చేశాడు అనుకోండి, ఈ విల్ గెట్ ఆల్మోస్ట్ 5 crores కార్పస్. సో ఇల్లు ఒక 3-4 times పెరిగింది అనుకుందాం, 70 lakhs కాస్త పెరిగిన ఆల్మోస్ట్ ఒక 2.5-2.8 CR. ఇల్లు కొనుక్కోగా ఇంకా 2-3 కోట్లు మనకి మిగులుతుంది. సో ఇక్కడ మనకు ఫైనాన్షియల్గా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏంటంటే రిటర్న్ ఒక్కటే క్రైటీరియా అవుతుంది, మిగతా అన్ని సెకండరీ అవుతాయి. Hmm. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఐటీ సెక్టర్ అన్నారు, మనకు పాజిటివ్ సైడ్ తీసుకుని నెగిటివ్ సైడ్ ఏంటంటే జాబ్ వస్తే ఇన్కమ్ బాగా వస్తుంది, అది పాజిటివ్ సైడ్. ఈవెన్ నేను చాలామంది సీనియర్ ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నాను, ఏ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి 5-6 years ఎక్స్పీరియన్స్ అన్న 50 lakhs 60 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారంట. Okay. అంటే ఇన్కమ్ వస్తే అంత పెద్దగా వస్తుంది. నెగిటివ్ సైడ్ ఏంటంటే లే ఆఫ్స్ అవుతున్నాయి. అవును. సో మీరు ఇల్లు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, 50 లక్షలు పెట్టి ఇల్లు మొత్తం ఉన్న మీ దగ్గర ఉన్న సేవింగ్స్ మీరు ఒక 5 years నుంచి చేస్తున్నారంటే ఎంతో కొంత ఉంటాయి. కార్పస్ అయితే ఉంటుంది. Hmm. సేవింగ్స్ మొత్తం పెట్టేసి డౌన్ పేమెంట్లు చేసేసి మీరు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు కనుక జాబ్ పోతే ఏంటి, ఈఎంఐ ఎలా కట్టాలి? మంత్లీ రెంట్ 18,000 కట్టడం ఈజీగా, ఒక 44,000 ఈఎంఐ కట్టడం ఈజీగా? అది మనకి ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి, బట్ మెంటల్ టెన్షన్ అనేది ఇవ్వకూడదు. Hmm. ఈ కేసులో ఏమవుతుందంటే మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక్కసారి జాబ్ లేని సిచ్యువేషన్లో మిమ్మల్ని ఊహించుకోండి, మంత్లీ ఒక 70,000 80,000 మనం అడ్జస్ట్ చేయాలి. దట్స్ నాట్ ఈజీ థింగ్. అవును. అదే 30,000-40,000 అడ్జస్ట్ చేస్తే కొంచెం కష్టపడినా అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వరకు ఒక 5 years నుంచి సేవ్ చేసాను కానీ కనీసం 10 లక్షలైనా ఉంటాయి ఈపీఎఫ్ అకౌంట్లో కానీ కొంచెం నార్మల్ మ్యూచువల్ ఫండ్ కార్పస్లో కానీ. అది మనకు 1.5 year మనకి అడ్జస్ట్ అవడానికి వస్తుంది. సో మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. Hmm. సో ఇక్కడ మీరు అన్వాంటెడ్ థింగ్ ప్రోడక్ట్కి వెళ్ళేసి ఇదేంటంటే 4-5 years ఉండి అవును. తర్వాత నేను వేరే హౌస్ కాదు, మీరు 4-5 years సేవ్ చేసుకోండి ఆ వేరే హౌస్ కోసమే. తీసుకునేది ఏదో పెద్దదే తీసుకోండి, తీసుకునేది ఏదో కొంచెం మీ బడ్జెట్కి ఉండేటట్లు Hmm. అండ్ మీకున్న ఈ సేవింగ్స్కి తగ్గట్టే ప్లాన్ చేయండి. అంతేగాని టెంపరీ పర్పస్లు మాత్రం రావద్దు. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే వీళ్ళు అద్దెకు ఉండటం కరెక్ట్ అవుతుంది, బెటర్ గోయింగ్ ఫర్ ఎన్ టెంపరీ హౌస్. ఓకే. సో ఓన్ హౌస్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఇదే నాకు నచ్చింది కదా, వేరే వాళ్ళు తీసుకున్నారు కదా, Hmm. కొలీగ్స్ తీసుకున్నారు కదా అని చెప్పి డిసైడ్ అయితే
వాళ్ళ రిస్క్ అప్డేట్ వేరేమో, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉందేమో, ఒకవేళ వాళ్ళకి జాబ్ పోయినా ప్రాబ్లం లేదు, మేబీ దే ఆర్ గెటింగ్ గుడ్ సేఫ్ జాబ్స్, మేబీ గవర్నమెంట్ జాబ్స్ అయి ఉండొచ్చు. సో అంత సేఫ్టీ ఉండే జాబ్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి దే మేబీ క్రిటికల్ రిసోర్స్. Yeah. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఐటీలో ఏఐ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి దే ఆర్ పేయింగ్ హ్యూజ్లీ. అండ్ ఈవెన్ ఇండస్ట్రీలో కూడా రిసోర్సెస్ షార్ట్ ఉంది, దొరకట్లేదు. అలాంటి రిసోర్సెస్ అవ్వచ్చు వాళ్ళు. Hmm. బట్ మీది మన నార్మల్ అవసరాలకి మన ఇంట్రెస్ట్‌లని క్యాటర్ చేస్తుందా లేదా? మన ప్రొఫైల్ ఏంటి, మన జాబ్ సేఫ్టీ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. Yeah. ఈవెన్ రేపు సడన్గా ఎమర్జెన్సీ వచ్చేసి ఒక 10 లక్షలు అవసరం అయితే ఐ కెనాట్ సెల్ మై హౌస్, అందులో నేను ఒక బెడ్రూమ్ తీసుకెళ్ళి అమ్మలేను. అవును. అదే నా దగ్గర లిక్విడ్ అసెట్స్ ఉంటే ఐ కెన్ ప్లాన్ ఇట్. సో ఎప్పుడు ఫస్ట్ లిక్విడ్ అసెట్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి. లిక్విడ్ అసెట్ సపోర్ట్తో వీ కెన్ బై దిస్ ఇల్లిక్విడ్ అసెట్స్. Yeah. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎన్ ఇల్లిక్విడ్ అసెట్. అది కొనాలి అంటే ముందు మనం లిక్విడ్ అసెట్ని గట్టిగా ప్లాన్ చేసుకుంటే దాని సపోర్ట్తో మనం రియల్ ఎస్టేట్ తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ లిక్విడ్ అసెట్ అనేది మనం ఆదుకుంటుంది. Hmm. ఇప్పుడు ఇందాక చెప్పిన కేసులో ఆయనకు ఆల్మోస్ట్ ఒక 50-60 లక్షలు ఉన్నాయనుకుందాం లిక్విడ్ అసెట్. దీన్ని షూరిటీగా పెట్టుకొని హీ కెన్ గో ఫర్ అండ్ హోమ్ లోన్. True. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం వచ్చింది, వెంటనే ఈ లిక్విడ్ అసెట్తో హోమ్ లోన్ మొత్తం క్లియర్ చేయొచ్చు. Hmm. బట్ ఇదే లేకుండా అది ప్లాన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఎగ్జాక్ట్‌లీ. తెడి లేకుండా నది దాటం లాంటిది. సడన్గా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, సునామీ, సరే సుడిగుండం వస్తే ఎంత కష్టం అవుతుంది? సో మన ఫైనాన్సెస్ అనేవి అనుకున్నంత ఈజీగా అయితే ఉండవు మేడం. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పక్కన వాళ్ళని చూసేసి Hmm. ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం, లేదా బెటర్ లైఫ్ స్టైల్ వెళ్ళాలి నాకున్న సిచ్యువేషన్ కన్నా అని చెప్పేసి అనుకొని చాలామంది ప్రాబ్లమాటిక్స్లోకి వెళ్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాగుంటుంది, బట్ లైఫ్లో అలా జరగదు. సో ఎవరైనా ఊహించారా కోవిడ్ వస్తుందని? ఈవెన్ ఐటీ వాళ్ళు ఊహించారా ఏఐ వచ్చి వాళ్ళ జాబ్స్ తీసేస్తుందని? ఈవెన్ ఏఐ అనేది ఐటీ వాళ్ళనే కాదు మేడం, చాలా సెక్టార్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అవును. నేను రీసెంట్గా చూశాను, ఎడిటర్తో మాట్లాడుతున్నాను, అతను ఈ ఏఐ టూల్స్ వాడి ఎడిటింగ్ చేస్తున్నాడు. సో ఇది కనుక ఇంకా బాగా ప్రాచుర్యం పొందితే ఎడిటర్స్ యొక్క అది తగ్గిపోతుంది. ప్రాముఖ్యత అనేది తగ్గిపోద్ది. ఒక గుడ్ ఎడిటర్ ఇది ఎర్నింగ్ 70,000 అనుకోండి, నీకెందుకు అంత పే చేయాలి, ఆ ChatGPT సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను, తగ్గించుకో, Hmm. 40,000కి రా అంటారు. సో డిఫరెంట్ సెక్టర్స్, ఈవెన్ నేను చూశాను స్కూల్స్లో ఏఐ వాడుతున్నారు. సో స్కూల్స్ ఏంటంటే ఈ ఎగ్జామ్ షీట్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అంతా తీసుకెళ్ళి ఏఐకి ఫీడ్ ఇస్తున్నారు. Hmm. ఏ- Yeah. ఏ మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తుంది, ఓకే మీరు ఇలా షెడ్యూల్ ఇవ్వాలి. సో ఇది కనుక ఇంకా ముందుకెళ్తే కనుక ఈవెన్ టీచర్స్ ఎవరైతే స్కిల్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఉంచుకొని స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ పే ఇస్తారు. రోల్ తగ్గిపోతుంది. డిఫరెంట్ సెక్టార్స్లో ఏ అనేది చొచ్చుకు వెళ్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో అలా కాకుండా నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటాను, ఒకనోడు కొన్నాడు నేను కొంటాను, మా ఫ్రెండ్ కొన్నాడు, లేదా మా బాస్ కొన్నాడు, ఆఫీస్లో నా కొలీగ్ కొన్నాడు, నేను కొంటానంటే వాడికి 1.5 ఉంది, నాకు 1.5. అతని ఫైనాన్సెస్ ఏమన్నా మీకు పూర్తిగా తెలుసా? ఎవరు చెప్పుకోరు వాళ్ళ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో మన సిచ్యువేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ అ ప్యూర్లీ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, బెటర్ స్టే ఇన్ రెంట్ హౌస్, ఇన్వెస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద మనీ, గెట్ 5 crores. మీకు 20 yearsలో 5 crores వస్తుంది. ఆ 5 crores ఈవెన్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మేడం. ఎస్ అండి, థ్యాంక్ యూ.